ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులే ఎక్కువయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు తాజాగా తెరపైకొచ్చిన పరిణామాలు చూస్తుంటే కూటమి ప్రభుత్వం సరికొత్త డైవర్షన్ పాలిటిక్స్ కు, అంటే ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే రాజకీయాలకు పదును పెట్టిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. తమ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం సరికొత్త నాటకాలకు తెరలేపిందని ప్రతిపక్షం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. అసలు ఈ తాజా రాజకీయ వేడి వెనుక ఉన్న అసలు కారణమేంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగుస్తున్నా ఎన్నికల ముందు జనంపై గుప్పించిన సూపర్ 6 హామీలను, ఇతర వాగ్దానాలను నెరవేర్చటంలో ఘోరంగా విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాన్య ప్రజల్లో, యువతలో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఈ వైఫల్యాలపై నిలదీసేందుకు ఒక భారీ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చారు. దీంతో జనం నుంచి వస్తున్న తిరుగుబాటును, వైఎస్ఆర్సీపీకి పెరుగుతున్న ఆదరణను చూసి చంద్రబాబు ప్రభుత్వం భయపడిందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకే మళ్లీ పాత కేసులు దుమ్ము దులపడం మొదలుపెట్టిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. గతంలో ఎలాంటి లీగల్ ఆధారాలు లేవని, చట్టబద్ధత లేదని పక్కన పెట్టేసిన పాత మద్యం విధానం కేసును ఇప్పుడు సిట్ దర్యాప్తు పేరిట మళ్లీ హడావిడి సృష్టిస్తున్నారు. నిజానికి ఈ కేసులో A1 గా ఉన్న రాజ్ కేశిరెడ్డితో పాటు గతంలో అరెస్ట్ అయిన వారందరికీ దేశ అత్యున్నత న్యాయస్థానాలు, స్థానిక కోర్టులు ఇప్పటికే బెయిల్ మంజూరు చేశాయి. కేసులో పసలేదనే విషయం అక్కడే స్పష్టమైంది. అయినప్పటికీ కేవలం వైఎస్ఆర్సీపీ నేతలను మానసికంగా వేధించటమే లక్ష్యంగా రెడ్ బుక్ ఆర్డర్స్ అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్న ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో పాటు సుదీర్ఘకాలం నిష్కలంకంగా పనిచేసిన రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలపై ఎలాంటి కాంక్రీట్ ఆధారాలు లేకుండానే సిట్ అధికారులు అభియోగాలు మోపడం వెనుక పూర్తి రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని తెలుస్తోంది. ఇక్కడ చట్టపరంగా ఒక కీలకమైన అంశాన్ని గమనించాలి. ఈ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ ను న్యాయస్థానంలో దాఖలు చేశారు. చట్ట ప్రకారం ఒకసారి ఛార్జ్ షీట్ దాఖలైన తర్వాత ఆ కేసుపై దర్యాప్తు ముగిసినట్లే భావిస్తారు. ఆ తర్వాత కోర్టు విచారణ జరిపి తీర్పివ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం నిబంధనలను, చట్టాలను బేఖాతరు చేస్తూ పార్ట్ 2 దర్యాప్తు పేరుతో సరికొత్త వేధింపుల పర్వానికి తెరతీశారు. ఈ పార్ట్ 2 డ్రామాలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నేతలకు అత్యంత సన్నిహితుడైన కేఎన్ఆర్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని గంటల తరబడి సుదీర్ఘంగా విచారించారు. కేవలం విచారణతోనే సరిపెట్టకుండా దర్యాప్తుతో ఏమాత్రం సంబంధం లేని ఆయన కుమార్తె పాస్పోర్ట్ ను, మొబైల్ ఫోన్ ను కూడా పోలీసులు బలవంతంగా స్వాధీనం చేసుకోవటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అక్రమ చర్యలపై వైఎస్ఆర్సీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు గవాస్కర్, బస్వారెడ్డిలు సిట్ కార్యాలయం వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల చట్ట వ్యతిరేక వైఖరిని గట్టిగా నిలదీశారు. దీంతో న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని గ్రహించిన సిట్ అధికారులు వెనక్కి తగ్గి ఆ పాస్పోర్ట్ ను, ఫోన్ ను తిరిగి అప్పగించి రాత్రి 9:30 గంటల సమయంలో కేఎన్ఆర్ ను విడిచిపెట్టాల్సి వచ్చింది. మరోవైపు ఇదే కేసును సాకుగా చూపుతూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి నివాసంలోనూ సిట్ అధికారులు సోదాల పేరుతో హల్చల్ చేశారు. ఆయనకు కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇదంతా చూస్తుంటే అసలు తప్పు చేసిన వారిని వదిలేసి రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యత ఇస్తున్నారనేది స్పష్టమవుతోంది. గతంలో మద్యం వ్యాపారంలో జరిగిన అసలు దోపిడీకి సంబంధించి స్వయంగా చంద్రబాబు నాయుడుపైనే ఆధారాలతో సహా సిఐడి గతంలో నిగ్గు తేల్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసును రాత్రికి రాత్రే క్లోజ్ చేసేశారని వైఎస్ఆర్సీపీ గుర్తు చేస్తోంది. తమ వైపు ఉన్న కొండంత తప్పును దాచుకుంటూ ఎలో మీడియా పత్రికలు, ఛానళ్లను అడ్డం పెట్టుకుని తప్పుడు కథనాలతో ప్రతిపక్ష నేతలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఇలాంటి అక్రమ కేసులు, డైవర్షన్ డ్రామాలు తాత్కాలికంగా ప్రజల్ని పక్కదారి పట్టించవచ్చేమో గాని ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటును మాత్రం ఆపలేవని పొలిటికల్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు.